బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు ముత్యాల గురునాథం మాట్లాడుతూ, గతంలో అమలులో ఉన్న కార్డు విధానాన్ని తొలగించి యాప్ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. యాప్ కారణంగా యూరియా సకాలంలో అందడం లేదని, రైతులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రైతుల నిరసనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. అనంతరం ఆందోళనను విరమింపజేసి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. అనంతరం శ్రీనివాసరావు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులతో చర్చించుకుని సమస్య పరిష్కారమయ్యే దిశగా వెళ్లాలని వారికి సూచించారు. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని కడుపు కొడుతున్నాయి. ఈ పద్ధతి గతంలో యూరియా ఫ్రీగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఒక అంచెలు పెట్టింది. ఈ అంచెలు కేంద్ర ప్రభుత్వం అంచెలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అంచెలు ప్రకారం. నా పేరు శివకుమార్, మాది పెనుబల్లి గ్రామం. ఇక్కడ జరిగే ధర్నా ఒక బుచ్చిరెడ్డిపాలెం సంబంధించింది మాత్రమే కాదు, యావత్ జిల్లాకు సంబంధించింది. రైతుల్ని ఈ ప్రభుత్వం బలవంతపు సేద్యం చేయిస్తుంది. అంతకుముందు డిఏపి రేట్లు వేరుగా ఉండేది, ఇప్పుడు 14-35 రేట్లు వేరుగా ఉండేది. ఒక్కసారిగా రేట్లు పెంచి రైతుల ద్వారా దుక్కుపిండ్లు కొనుక్కొని కూడా చేసి, అదే విధంగా ఇప్పుడు కార్డులకు మూడు యూరియా కట్లని మళ్ళీ ఇప్పుడు యాప్ల ద్వారా యూరియా కట్లను పెట్టి రైతులను దగా చేస్తుంది. రైతుల పట్ల ఇంత వివక్ష చూపిస్తున్న ప్రభుత్వం, ఇంత రైతుల పట్ల ఇంత చూపిస్తున్న వివక్షతని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరికి రైతులకు అందుబాటులో యూరియా ఉండాలని మేము కోరుకుంటున్నాము. రైతులకి అందుబాటులో యూరియా రావాలి, వాళ్ళు కోరుకున్న కట్టలు రావాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి యూరియా అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తీసుకుంటే పనికైతే మీరు కోటా తగ్గించుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ చేసింది. ఆ ధర్మిల 97,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చేదానికి 97,000 టన్నులు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకొని 75% తీసుకుంటుంది. ఇది మోసపూరితమైన చర్య. ఈ ప్రభుత్వం గతంలో ఫ్రీగా ఉండే యూరియాని ప్రభుత్వం డబ్బుల కోసంగా ఆశపడి రైతుల్ని ఏదైనా పాలు చేస్తుంది. నిన్నటిదాకా కార్డు సిస్టమ్ పెట్టింది. కార్డు సిస్టానికి ఒప్పుకొని రైతులు క్యూలో నిలబడి తీసుకునే ధర్మిల ఈ రోజు మళ్ళీ యాప్ను తయారు చేసింది. యాప్ మ్యాచింగ్ చేసే దాంట్లో వ్యవసాయ కార్మికులు, ఇతర భూమి లేని కొంతమంది కౌలుకు చేసే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు యాప్ని మ్యాప్ చేయడంలో అవకతవకలు చేసి 5 పోతే ఒక్కడికి వస్తుంది. ఈ రైతులు ఏం చేయాలా? ఈ సందర్భంలో యూరియా ఎగిపోతే పంట చేతికి రాదు. ఈ ప్రభుత్వం గుర్తించి వెంటనే యాప్ని ధర్మిల రద్దు చేసి కార్డులు ఇచ్చే సిస్టమ్ ప్రకారమే రైతులకి అందియాలా. లోతట్టు చెరువు లోతట్టు భూముల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాలా. వ్యవసాయ కార్మికులు చెరువు బంజరు భూములు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా ఇదంతా మోసపూరితమైంది. చంద్రబాబు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్పిన విధానంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాసిపడి 1,000 కోట్లు తీసుకునే దానికోసంగా రైతులు మోసం చేసి రైతుల భూమిని అంతా కూడా పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేసే దానికోసంగా ఈ ప్రయత్నం చేస్తుంది. దాన్ని రైతులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. వెంటనే యాప్ను రద్దు చేసి కార్డు సిస్టమ్ పక్కనే రైతులకు యూరియా అందియాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రైతులకు ఇచ్చిన దాకా కూడా ఎకరాకు కూడా అరెకరాకు కూడా కట్టియటం లే. యాప్ అసలు కనపడటంలా. యాప్లోకి రావటం, యాప్లోకి అసలు ఎంటగాల. అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులకు కావాల్సిన ఎక్కడ కూడా యాప్ను ఫిక్స్ చేయాల. యాప్ ఓపెన్ చేస్తే ఒకరి పేరు వస్తుంది. ఆ ఆధార్ కార్డు ఓపెన్ చేస్తే వేరే వాళ్ళ పేరుతో భూమి ఉంటుంది, వీళ్ళ పేరుతో భూమి లేదు. ఈ రకమైన తంతాలు చేసి రైతుల్ని ఈతలు పాలు చేసి రైతులు ఈరోజు
పైర్లు వేసుకోనంటే వేసుకోవద్దంటే వేసుకోకుండా ఉందరు. కానీ వేసిన తర్వాత ఈతల పాలు వేయాల్సిన సందర్భంలో రైతులు పిండి వేసుకోలేక బ్యాంకుల చుట్టూ, అంగళ్ళ చుట్టూ, బయట మార్కెట్లో 400-450 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని ఉందా అని అడుగుతుందా? ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టే ఈ గోడు గత ప్రభుత్వంలో జరిగిన సిస్టమ్ మీకు కూడా జరగద్ది. జనం ఎప్పుడు కూడా ఇళ్లకు వచ్చిన తర్వాత చెప్పులతో కొట్టి తడవుతారు ఈ తడవ మిమ్మల్ని అని చెప్పి గంటాపదంగా చెప్తున్నాను. కరెక్ట్ గా ప్రభుత్వం వెంటనే సంబంధించి యాప్ని కట్ చేసి కార్డుల మీద సిస్టంతో ఇయ్యాలని చెప్పి రైతులకి. ఆ రకంగా ఇవ్వకపోతే ఇది పెద్ద ఉధృతం చేసి మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాన్ని దింపేదానికి సిద్ధపడతామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Please subscribe SS News AP.